2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై 18 రోజున శని వక్రయించడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అంటే శని వక్రయించడం అంటే ఏంటి? ఒకవేళ ఇది కనుక జరిగితే ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ దాంతోపాటు ఎస్పెషలీ శని వక్రయించడం వల్ల మనకి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా, కుటుంబంలో కూడా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. శని వక్రించడము అంటే ఈ యొక్క జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు సుమారు 140 రోజుల పాటు శని వక్రించడం అనేటువంటిది జరుగుతోంది. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోంది. సో ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రానికి ఆయన వక్రము అనేటువంటిది జరుగుతోంది. సుమారుగా 4.5 నెలల పాటు వక్రం అనేటువంటిది కనబడుతోంది. సో ఈ వక్రించడము అని అంటే ఏంటి అంటే, సో శని ఎప్పుడైతే వక్రిస్తారో ఆయన జనరల్లీ డిసిప్లైన్డ్ ప్లానెట్ అండి. అంటే ఒక మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు, బాధ్యత ఇలాంటివన్నీ కూడా మనకి నేర్పించేటువంటి ప్లానెట్ శని. అలాంటి శని ఎప్పుడైతే వక్రించారో ఆయన యొక్క హాని కలిగించేటువంటి కిరణాల నుంచి మనం కాస్త బయటపడతామని చెప్పచ్చు. అంటే చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. శని జనరల్గా మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. ఎప్పుడైతే వక్రిస్తారో ఫాస్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా శని జనరల్లీ పాపగ్రహం అండి, కానీ వక్రించినప్పుడు శుభ ఫలితాలు అనేటువంటివి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే వక్రించడము అని అంటే శుభాలు జరుగుతాయి అన్నమాట. శుభాలు జరుగుతాయి. సో శని వక్రించడము అని అంటే ఏంటి అంటే, జనరల్లీ వక్రించడం అంటే వెనక్కి ట్రావెల్ చేయడం అని అనుకుంటూ ఉంటారు. సో వక్రించడం అంటే ట్రావెల్ చేయడం కాదు. సౌరమండలంలో నిజానికి ఏ గ్రహము కూడా వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు ఎవరికి కూడా కనబడదు. అంటే ఏదైతే గ్రహాలు తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో, శీఘ్రంగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనేటువంటిది ముందుకు వెళ్ళినప్పుడు, స్లో మూవింగ్ ప్లానెట్ వెనకాల ఉన్నప్పుడు మనకి వక్రించడము అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. అది దృష్టి మీద కాదు, అది ఒక భ్రాంతి మాత్రమే. సో వక్రించడం వల్ల ఆ ఫలితాలు అనేటువంటి గ్రహాల యొక్క కాంతి అనేటువంటిది భూమి మీద పడడం వల్ల మన మీద మార్పులు చేర్పులు ఉంటాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించాం కాబట్టి, శాస్త్రవేత్తలు గుర్తించారు కాబట్టి, ఇలా వక్రగతి అనేటువంటిది కలిగినప్పుడు, ఆ కక్షల్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు దాని యొక్క కాంతి వల్ల మనుషుల మీద, జీవరాశుల మీద ప్రభావము అనేటువంటిది మారుతుంది. సో ఇక్కడ మీనరాశిలో శని అనేటువంటి ఆయన వక్రించి ఉన్నారు. సో శనికి ఎప్పుడు కూడా 3 దృష్టిలు ఉంటాయి సిరిగారు. అంటే 3వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము. ఉదాహరణకి ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఇప్పుడు వక్రించారు. ఆయన యొక్క దృష్టి ఫస్ట్ 3వ దృష్టి ఎక్కడ ఉంటుంది? వృషభ రాశి మీద సంచారం చేస్తూ ఉంటుంది ఆయన యొక్క దృష్టి. సో ఒక్కొక్క రాశి రీత్యా వృషభ రాశికి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూడొచ్చు. తర్వాత 2వ దృష్టి 7వ స్థానం మీద ఉంటుంది, 3వ దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది. సో ఈ యొక్క దృష్టి వీక్షణల రీత్యా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి. కొంతమందికి శుభ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అశుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి మీరు అన్నట్టుగానే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎస్పెషల్లీ విద్య పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఈ శని వక్రించడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ వీరి మీద పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. మేషరాశి వాళ్ళకి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖుతో ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది. సో ఏలినాటి శని ప్రారంభం అవ్వడం అంటే ఆయన 12వ స్థానంలోకి రావడం. సో 12వ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తూ ఆక్యుపై చేసి ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వక్రగతి అనేటువంటిది కలిగిందో, మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏదైతే ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలు కూడా కొన్ని కలిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే మొట్టమొదటిగా శని యొక్క సంచారం అనేటువంటి దృష్టి 3వ స్థానం మీద పడుతోంది. అంటే వృషభ రాశి. మేషరాశి వాళ్ళకి ద ఒరిజినల్ 2nd హౌస్ అండి. సో దీనివల్ల ఏంటి అంటే ధన లాభము అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి. విద్య పరంగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం కానీ, లేకపోతే విద్యాపరంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలిగే యోగం కానీ వీళ్ళకి కనబడుతుంది. తర్వాత ఏమిటి అంటే ద ఒరిజినల్ 6th హౌస్ మీద పడుతుంది. ఇక్కడ 2 విధాలుగా చెప్పొచ్చండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లయితే దాని నుంచి ఖచ్చితంగా ఉపశమనం పొందేటువంటి యోగము 6th హౌస్ మీద శని యొక్క ప్రభావం, అంటే ఈ యొక్క కన్యా రాశి మీద ప్రభావితం అవ్వడం వల్ల 3 రాశుల మీద ప్రభావితం అవుతుందండి. వృషభ రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి. సో కన్యా రాశి మీద ప్రభావితం అవడం వల్ల మేషరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం,
రుణ బాధలు అంటే అప్పుల బారి నుంచి బయటపడడం లాంటివి కనబడే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళ యొక్క డైలీ రొటీన్లో చాలా చేంజెస్ అనేటువంటివి చేసుకోవడం, ఎక్సర్సైజ్ అనేటువంటిది, ఫుడ్ అనేటువంటిది మార్చడం కానీ, లేదు అనుకుంటే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా చెక్ చేసుకుని ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ లోపం ఉంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనేటువంటిది తెలుసుకుని మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడం లాంటివి, అంటే మార్పులు చేర్పులు అనేటువంటి వాళ్ళ జీవితంలో వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు. అంటే నిబద్ధత అనేటువంటి శని ఆయన ఇస్తారు. డైలీ రొటీన్లో మార్పులు ఉంటాయి. తరువాత ఏదైనా సరే ఇప్పటి వరకు డబ్బులు ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, లేకపోతే బయటకి ఇచ్చినటువంటి అమౌంట్ కానీ, ఆగిపోయినటువంటి ప్రమోషన్లు కానీ ఏదైనా సరే ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ అవ్వడం, మంచి శుభవార్త వినేటువంటి యోగము ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి కలుగుతోంది అని చెప్పచ్చండి. తర్వాత అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, మేషరాశి వాళ్ళకి ఏదైనా దాన ధర్మాలు కానీ, తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ దర్శనం చేసుకునేటువంటి యోగం చాలా బాగుంటుంది. కానీ ఎంత వక్రించినప్పటికీ కూడా ఆయన 12వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆ 12వ స్థాన ఫలితాలు బలహీనంగా అయినా బలంగా అయినా ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. సో అనవసరమైన ఖర్చులకి ఖచ్చితంగా తావివ్వకుండా జాగ్రత్త పడండి. అవమానము అనుమానము కలిగే చోట ఖచ్చితంగా ఉండకుండా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, విదేశాల్లో స్థిరపడాలి. విదేశాల్లో ఉంటూ చాలామంది ఇప్పుడు విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మంచి రోజులు వచ్చాయి అని చెప్పొచ్చండి. 100% ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలిగే యోగము మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అయితే కొన్ని యొక్క వక్రించినటువంటి శనిగ్రహ రీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. 12వ స్థానం అంటే ఏలినాడు శని ప్రభావం కూడా వర్తిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోండి. లేదా శనికి సంబంధించినటువంటి జపము, తర్పణము, హోమము, అభిషేకము, దానము ఇవన్నీ కూడా ఈ యొక్క 18వ తారీఖు లోపు ఆచరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ 4 మాసాల్లోనూ శుభవార్త వినేటువంటి యోగం బ్రహ్మాండంగా కనబడుతుంది. ఓకే, అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇది శని వక్రయించడం ఆల్మోస్ట్ మనకి 140 డేస్ ఉంటుంది అన్నారు. మరి ఈ టైం పీరియడ్లో మీరు అన్నట్టుగానే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి. ఎవరైతే అశుభ ఫలితాలను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారో వాళ్ళకి పరిహారం చేసుకోవాలి అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ, ఈ గోచారము అనేటువంటిది 40% మనిషి మీద ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% పర్సనల్ చార్ట్ అనేటువంటి జన్మజాతకము, జన్మకుండలిలో నడిచేటువంటి గ్రహ దశలు, గ్రహ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము, ఆరోగ్య సమస్యలు తగ్గడము అన్నీ శుభసూచకంగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇంత శుభ పరిణామాల్లో కూడా ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారంటే పర్సనల్ చార్ట్లో తెలియనటువంటి ఒక దోషం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో దానికి సంబంధించి ఎప్పుడైతే మీరు శాంతి పరిహారములు కానీ, దేవతారాధన కానీ, శ్లోకపారాయణ కానీ, మంత్రపారాయణ కానీ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా గ్రహాల్లో ఎన్నో తెలియనటువంటి మార్పుల వల్ల ఫాస్ట్గా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. బికాజ్ మనం చెప్పుకున్నామండి, శని వక్రించినప్పుడు ఫాస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తారు. సో ఈ టైంలో మీరు ఏదైనా చేసుకోవడం వల్ల, జాగ్రత్త పడడం వల్ల, ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏదైతే శాంతి పరిహారములు ఆచరించాలో అవన్నీ మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.